చిన్న డౌట్ మ్యామ్. మ్యామ్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు బేబీస్ తక్కువ బరువుతో పుడతారా? ఎక్కువ బరువుతో పుడతారా మ్యామ్? జనరల్‌గా ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ 2 రకాలుగా రావచ్చు మనకి. ఒకటి ప్రెగ్నెన్సీ రావడానికి ముందుగానే డయాబెటిస్ ఉండొచ్చు. అంటే టైప్ 1 గాని, టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ అంటాం. సపోజ్ కొంతమందిలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డయాబెటిస్ వస్తుంది. దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. సో, ఈ 2 రకాలను బట్టి కూడా బేబీ వెయిట్ అనేది ఎక్కువ, తక్కువ అనేది కొంతవరకు డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జెస్టేషనల్ డయాబెటిస్ తీసుకున్నామనుకో, ఇలాంటి కండిషన్స్‌లో బేబీ వెయిట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే గనక టైప్ 2 డయాబెటిస్ తీసుకుంటే, ప్రెగ్నెంట్ లేడీస్‌లో కనుక టైప్ 2 డయాబెటిస్ చాలా సంవత్సరాల ముందు నుంచే ఉంటే, బ్లడ్ వెసల్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్లజెంటాకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయిందనుకో, బేబీ వెయిట్ అనేది తక్కువగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు టైప్ 2 డయాబెటిస్ ఉన్నా, లేదా జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నా కూడా, షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్‌లో లేకపోతే, ఆ బేబీస్‌లో కూడా వెయిట్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం డయాబెటిస్ ఉంది గదా! కంట్రోల్‌లో చేసుకోవడానికి కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించి ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాం కదా! సో, చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేస్తుంటారంటే డైట్ తీసుకునేటప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తారు. బట్ ప్రోటీన్ డైట్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కూడా బేబీకి సరైన ఆహారం అందకపోతే వెయిట్ తక్కువగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ విధంగా ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ ఉన్నప్పుడు ఎయిదర్ వెయిట్ ఎక్కువన్నా పుట్టొచ్చు, లేదా తక్కువన్నా పుట్టొచ్చు. సో, బేబీస్ ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా కూడా డెలివరీ టైంలో కానీ, డెలివరీ తర్వాత కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా బేబీస్ ఐడియల్ వెయిట్ అంటే నార్మల్ వెయిట్‌లో ఉండడం సేఫ్ కదా! సో, అందువల్ల బేబీస్ కనుక నార్మల్ వెయిట్‌తో పుట్టాలి అంటే డయాబెటిస్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, అవేంటి అంటే ఇన్ కేస్ వాళ్ళు గనక ప్రెగ్నెన్సీ ముందే డయాబెటిక్ అని తెలిస్తే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి స్ట్రిక్ట్‌గా కంట్రోల్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే వాళ్ళ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ అనేవి కూడా 6 కన్నా తక్కువగా ఉండేలాగా మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత డయాబెటిస్ వస్తే గనక త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్‌లో ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే హై ప్రోటీన్ డైట్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేస్తూ ఉండాలి. అండ్ క్రమం తప్పకుండా వాళ్ళు సెవెంత్ మంత్ వచ్చిన దగ్గర నుండి కూడా ప్రతి 4 వారాలకు ఒకసారి గ్రోత్ స్కాన్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలి. సో, దీనివల్ల బేబీ వెయిట్ అనేది తక్కువగా ఉందా? లేకుంటే ఎక్కువగా ఉందా? అనేది మనం మానిటర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా ఇలాంటి టిప్స్ ఫాలో అయితే వాళ్ళు కూడా హెల్తీ వెయిట్‌లో బేబీస్‌ని డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.